హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు 6 అయిందన్నమాట. మార్నింగ్ లేచాను. పిల్లలకి సెలవు కదా, అందుకు కొంచెం లేట్గా అయితే లేచాను. రాత్రి అస్సలు నిద్ర పడ్డం లేదు తెలుసా. ఇక్కడ టెంపుల్ చూపిస్తున్నాను చూసారా, అది వెంకటరమూర్తి టెంపుల్ అన్నమాట. మార్నింగ్ 6 అయ్యేసరికి మాకు సుప్రభాతం సేవ వినిపిస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే ఇలా తలుపు తీసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ సుప్రభాత సేవ అవి వినిపిస్తుంటాయి. తర్వాత ఇక్కడైతే యోగా ప్రజెంట్ చేసి వెళ్ళిపోయారు అన్నమాట. అంటే 5 to 6 యోగా అవుతుంది అన్నమాట. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తర్వాత చాలామంది వాకింగ్ అయితే చేస్తారు. 7 వరకు ఉంటారన్నమాట. 7, 8 వరకు కూడా ఇక్కడ కొంతమంది వాకింగ్ అది చేస్తుంటారు. తర్వాత అక్కడ ఎక్సర్సైజ్లు అవి ఉన్నాయి, అవి చేసుకుంటారు. తర్వాత బాల్కనీ కూడా తుడిచేసానండి. అసలు మార్నింగ్ లేచి నా ఫస్ట్ పని బ్రష్ చేసుకొని బాల్కనీ తుడిచి ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఏదో చిన్న సింపుల్ ముగ్గు మాట వేసుకున్నాను. ఈరోజు కొంచెం బెడ్షీట్స్ కూడా చేంజ్ చేస్తున్నాను. మా రూమ్లోని పిల్లల రూమ్లో అయితే వాళ్ళు ఇంకా పడుకొని ఉన్నారు. ముందు మా రూమ్లో చేంజ్ చేసేద్దాం అని చెప్పి చేంజ్ చేస్తున్నాను. మీకు బెడ్షీట్ కదలకుండా ఉండాలంటే ఇలాగ కొసలు అంటే 4 పక్కల ఇలా ముళ్ళు వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అస్సలు కదలదు తెలుసండి. ఇప్పుడు ఎలాస్టిక్ బెడ్షీట్స్ అన్నీ వస్తున్నాయి కదా, అంటే బెడ్ కదలకుండా. అంటే ఎవరైతే చిన్నపిల్లలు మంచం మీద అలా గెంతుతారో బెడ్షీట్ గడిగడికి సర్దుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. ఇది ఒక చిన్న టిప్ మాట. ఇలాగ కార్నర్స్ ముడేసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి, అది కదలదు. నేను అలాగే ప్రతి బెడ్షీట్కి అయితే వేస్తాను. అంటే పిల్లలని కాదు, మామూలుగా కూడా గడిగడికి లేచిపోకుండా ఉంటుందని నేను అలా టైట్గా ముడేసి పెట్టేస్తాను అనమాట. ఎంతసేపు అయినా మరి కదలదు. మనం ఎంత మంచం మీద కూర్చొని పడుకొని ఎన్ని చేసినా కూడా అది కదలదు. ఇలాగైతే సర్దేసుకున్నాను. ఆ పిల్లో ఎప్పుడో తీసుకున్నాను, లోపల నుంచి తీసాను. మొన్న కొంచెం వాష్ చేశాను, నాకు ఇష్టం అన్నమాట అది. తర్వాత ఆ పక్కన బొమ్మ పెట్టుకున్నాను. అది మా పాప నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది కదా, అది మాట. పిల్లలు ఇద్దరు కలిపి ఇచ్చారు కదా, అది మాట. ఇలాగైతే సర్దేసుకున్నాను. ఇలా మంచం ఉంటే ప్రశాంతంగా ఉంటుంది తెలుసండి. మనం పని చేసుకుంటాం, కొంతసేపు రిలాక్స్ అవ్వడానికి కానీ, ఇప్పుడు ఎండ కదా, కొంతసేపు రిలాక్స్ అవ్వడానికి అది చాలా బాగుంటుంది. ఇది కిడ్స్ రూము. వాళ్ళు లేచిపోయాక వాళ్ళ బెడ్ వాళ్ళే సర్దేసుకున్నారు అన్నమాట. అక్కడ కూడా నేను బెడ్షీట్ అయితే చేంజ్ చేశాను. అలాగా టెడ్డీస్ అయితే పెట్టుకుంటారు. వాళ్ళకి గిఫ్ట్స్ వచ్చాయన్నమాట, 2 టెడ్డీస్. అటుపక్కది నాదే పాత బొమ్మట అది. తర్వాత వాళ్ళు ఇక్కడ ఇలా సోఫాలా సెట్ చేసుకున్నారు. ఈ పక్కనకి విండో ఉంటుంది అక్కడ. అదేంటంటే 2 పరుపులు ఉన్నాయి ఎగస్ట్రావి బెడ్స్ మాట. అవి అలా చుట్టూ ఉంచాము, ఎక్కడ పెట్టడానికి జాగా లేక. దాని మీద ఒక బెడ్షీట్ వేసి అలా ఎమోజీ పిల్లోస్ పెట్టేస్తే కూర్చోడానికి బాగుంటుంది కదా, బాగుంటుంది. అంటే చైర్స్ వాటికన్నా అది కూర్చొని ఎవరి ఫ్రెండ్స్ వచ్చినా అది కూర్చోడానికి అవుతుంది కదా అని అలాగా సర్దన్నమాట. తర్వాత ఇక్కడైతే నేను రోజు డస్టింగ్ అయితే చేస్తానండి. ఇప్పుడు ఎండ కదా, అంటే సమ్మర్ టైంలోని మనకి గాలి ఎగిరిపోతుంటుంది. అందుకు ఇప్పుడని కాదు, నాకు ఎవ్రీడే నా రొటీన్ కంపల్సరీ ఇల్లు తుడిచే ముందు ఒకసారి ఇవన్నీ డస్టింగ్ చేస్తానన్నమాట. టీవీ స్టాండు, టీవీ అన్నీ కొంచెం. తర్వాత కంప్యూటర్ టేబుల్ అక్కడ పిల్లల రూమ్లో ఉంది కదా, అది, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఒకసారి డస్టింగ్ రోజు తుడిచేసామనుకోండి, మనకి పెద్ద కష్టం అనిపించదు. ఒక్కసారి ఎక్కువ పని చేయాలన్న తర్వాత ఎవరైనా వచ్చినా బాగుండదు, ఎక్కువ డస్ట్గా ఉంటే బాగుండదు కదా. అందుకు ఒక్కసారి ఇలాగా డస్టింగ్ చేసుకుంటే బాగుంటుంది. అన్నీ డస్టింగ్ చేసుకున్న తర్వాత ఇల్లు అయితే తుడిచేసుకుంటున్నాను. ఇలాగా మొత్తం ఇలా అంతా తుడిచేసుకొని దివాన్ సెట్ మీద ఏవో బొమ్మలు అవి పెడతాడు మా బాబు, అవన్నీ కొంచెం లోపల అది పెట్టేసి తుడిచేస్తున్నాను. పిల్లలు ఇద్దరు అయితే లేచిపోయారు, వాళ్ళు బ్రష్ చేసుకుంటున్నారు అనమాట. ఈ లోపల నేను కొంచెం తుడిచేసుకుంటున్నాను. నాకు పిల్లలకి బాక్స్ లేకపోయినా మా వారికి బాక్స్ ఉంటుంది అన్నమాట. మార్నింగ్ 9 సరికి అతను వెళ్ళిపోతారు. అంటే ఒక అరగంట నాకు టైం కలిసి వస్తుంది అంతే. పిల్లలకి
ఇవ్వాలంటే 8:15 సరికి పిల్లలు వెళ్ళిపోతారు స్కూల్లో ఉన్నప్పుడు. అందుకు కొంచెం తొందరగా చేయాలి. ఇప్పుడు 9 సరికి చేస్తే పర్వాలేదన్నమాట. ఇల్లు తుడిచేసుకొని కొంచెం ఇలా మోఫ్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేను డైలీ ఇలా మోఫ్ అయితే పెట్టుకుంటాను అనమాట. నేను కొంచెం దీనిలోని ఫినాయిల్ కొంచెం వేస్తాను. తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ లైజాల్ వేస్తాను. తర్వాత కొంచెం ఎసెన్స్ ఆయిల్ వేస్తాను. ఎసెన్స్ ఆయిల్ వేయడం బట్టి ఏంటంటే కొంచెం స్మెల్ అయితే బాగుంటుందన్నమాట. అందుకని నేను ఎసెన్స్ ఆయిల్ కొంచెం వేస్తాను. ఇలాగా మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట. మొత్తం అన్ని రూములు కూడా మోప్ పెట్టేసుకుంటాను. తెల్లవారే నా పని ఇది మాట. ఇలా చేసుకుంటాను. తర్వాత ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. ఇది మీకు నేను వీడియోలో చూపించాను. ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇదేంటంటే శాండల్తోని మనం ఫేస్ ప్యాక్ మాట. సమ్మర్ ఫేస్ ప్యాక్ చాలా బాగుంటుంది. దానికోసం నేను శాండల్ పౌడర్ తీసుకున్నాను. తర్వాత కొంచెం బంగాళదుంపని అలోవెరా కలిపి ఐస్ క్యూబ్స్ చేసుకున్నాను అనమాట. అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. అది ఐస్ క్యూబ్ లాగా చేసుకొని అది ఒక ఐస్ క్యూబ్ దీనిలో వేసుకొని బాగా మెల్ట్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవడమే. ఇది 2 శాండల్ పౌడరే, ఇంకో డబ్బాలో కొంచెం ఉండేదని చెప్పి అలా వేసుకుంటున్నాను. ఇది మీకు షేర్ చేశాను కూడా ఈ ఫేస్ ప్యాక్. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో కానీ లేదంటే ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను ఆ వీడియో, చూసేయండి. చాలా బాగుంటుంది ఈ సమ్మర్ ఫేస్ ప్యాక్. డైలీ కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఎందుకంటే శాండల్ పౌడరు ప్లస్ ఆలోవెరా పొటాటో జ్యూస్ కదా, ఈ రెండుని ట్యాన్ బాగా రిమూవ్ చేస్తుంది. మెయిన్ అలర్జీస్, ఈ సమ్మర్కి వచ్చిన అలర్జీస్ అవి కూడా బాగా కంట్రోల్ అవుతాయి అన్నమాట. చెమరకాయలు కానీ తర్వాత ఇచ్చింగ్ అవి వస్తుంటాయి కదా చెమటకి అదిని, అవన్నీ బాగా కంట్రోల్ అవుతాయి. ఇదిగోటి ఇలాగైతే కరిగిపోయాక ఇలాగ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు ఈ ప్యాక్ వేసుకుంటాను. వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత స్నానం చేసి ఇంకా దీపం అది పెట్టుకొని ఇంకా వంటకి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇదంతా అయ్యేసరికి నాకు 7:30 అన్నమాట. ఓకేనా, 6కి లెగిస్తాను. వెంటనే పనులన్నీ చేసుకొని 7:30 సరికి నాకు దీపం పెట్టేయడం అయిపోద్ది అన్నమాట. పెట్టేసిన తర్వాత టిఫిన్ కూడా పెట్టేశాను. ఇడ్లీ పెట్టానమాట. ఇది ఇడ్లీ అంటే కుడుము చూపించాను కదా చాలాసార్లు, మన వ్లాగ్లో చూపించాను కుడుము కుక్కరు అదిమాట. తర్వాత ఇది చట్నీ, ఇది వేయించిన పప్పు ప్లస్ పల్లీలు 2 కలిపి చేశాను అన్నమాట. తర్వాత కొంచెం మనీ ప్లాంట్లు చాలా రోజులు అయింది క్లీన్ చేయలేదు, అంటే ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. ఇది అయిపోతుంది. ఇప్పుడు ఎండ కదండి, వాటిలో కూడా వాటర్ కొంచెం ఇంకిపోయినట్టు అయిపోతుంది, డ్రై అయిపోతుంది. అందుకని 2 డేస్కి ఒకసారి చెయ్యాలేమో కొంచెం వాటర్ చేంజింగ్. వింటర్స్ టైం అంతా నేను 1 వీక్ ఒకసారి చేసేదాన్ని. ఇప్పుడు వాటర్ కూడా తగ్గిపోవడంతో ఏంటంటే ఆకులు కొంచెం ఎండిపోతాయి. అందుకు చూశాను ఈరోజు ఎలాగైనా క్లీన్ చేసేద్దాం అని చెప్పి ఇవన్నీ అయితే ఇలా క్లీన్ చేస్తున్నాను. ఆకుల మీద కూడా కొంచెం ఫ్రెష్గా కొంచెం వాటర్ వేస్తే కొంచెం అవి కూడా ఫ్రెష్గా ఉంటాయి కదా. ఇలాగైతే అన్ని మనీ ప్లాంట్లు కడిగి ఇంతకు ముందు కూడా మీకు షేర్ చేశాను నేను ఎక్కడెక్కడ మనీ ప్లాంట్లు పెట్టానో అన్నది. ఇలా 1 వీక్ ఒకసారి చేసుకున్నాను. నాకు సరదా అండి ఇలా మనీ ప్లాంట్స్ అది వాటర్లో పెట్టుకోవడం. ఎందుకంటే నాకు ప్లాంట్ ఉంది, దాని నుంచి కట్ చేసి అక్కడక్కడ పెట్టుకుంటాం. మామూలు మట్టిలో వేసుకున్న ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అయితే మనం అంత మెయింటైన్ చేయలేం. ఇది జీరో మెయింటెనెన్స్ అన్నమాట. వాటర్లో వేస్తే ఆటోమేటిక్గా అది లేచిపోద్ది. ఇది టీ పై మీద అన్నమాట. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.